కాలేదు, క్షేమంగా ఉన్నాడు. భగవంతుడా, నా దొరబాబుని కాపాడావు, చాలు. ఇన్ని రోజులు నా తాలి ప్రభావమే అనుకుని నమ్మి దూరం అయ్యాను. కానీ మొదటి నుంచి నేనే అనుమానిస్తున్నట్టే అది ఒక దుర్మార్గురాలి పన్నాగమని నిజం బయటపడింది. స్వామి, నాకు కొండంత ధైర్యాన్నిచ్చావు, అబద్ధాన్ని ఎదుర్కోగలనని నమ్మకాన్నిచ్చావు. పూజారి గారు, మా రాజీవ్ పేరు మీద అర్చన చేయించండి. అలాగే అమ్మా. స్వామి, ఆ జ్యోతి పీడ విరగడు చేశావు. ఇక త్వరలోనే నేను రాజీవ్ పెళ్లి ద్వారా ఒకటయ్యేటట్టు దీవించు తండ్రి. జ్యోతి గారు, దేవుడి ముందు మిమ్మల్ని నిలబెట్టి నా మనసులో బాధని చెప్తాను. చెప్పండి దొరబాబు. శ్రావ్య జీవితం బాగుపడే వరకు మనం భార్యాభర్తలం కాదు అన్నారు కదా. మీ ఆలోచన తప్పు జ్యోతి గారు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? మీ మెడలో నేను తాళి కట్టానంటే అది దైవ నిర్ణయం. మనం భార్యాభర్తలం కావాలనేది విధిరాత. ఒక జీవితం సరిదిద్దడానికి మనమెవరం జ్యోతి గారు? దేవుడి రాత ముందు మనం సరిపోతామా చెప్పండి? శ్రావ్య మీకేమవుతుందని తనకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? తన కోసం భర్తకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్లీజ్ జ్యోతి గారు, మనం కలిసి ఉందాం. నువ్వు ఎప్పటికీ నా భర్తవే దొరబాబు. కానీ మంటపంలో నువ్వు శ్రావ్యకి కట్టాల్సిన తాళి నాకు కట్టావు కదా. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకి ఇంకో పెళ్ళవుతుందో చెప్పు. అందుకే దూరంగా ఉందామంటున్నాను. ఇదెక్కడ లాజిక్ జ్యోతి గారు? తనకి పెళ్ళయ్యేదాకా మనం దూరంగా ఉండడం ఏంటండి? కావాలంటే శ్రావ్యకి ఏదైనా మంచి సంబంధం మనమే చూసి పెళ్లి చేద్దాం. అంతేకాని పెళ్ళయ్యాక మనం దూరంగా ఉండడం కరెక్ట్ కాదండి. ఏమో దొరబాబు, నా మనసు ఒప్పుకోవటం లేదు, నన్ను క్షమించండి. మీరు అనుకున్నదే జరుగుతుంది కదా జ్యోతి గారు. మీరు నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది. అసలు మీకు నేనంటే ఇష్టం లేదా? అందుకే నన్ను దూరం పెట్టారా? శారద మాటలు అప్పటినుంచే నమ్మటం ప్రారంభించారా? ఏది ఏమైనా మీ కోరికే నెరవేరుతుంది. ఇక అమ్మ ఊరుకోదు. మా ఇద్దరికి పెళ్లి చేసేలా ఉంది. ब्रह्मण्यो ब्रह्मकृत ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्तनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजः महोरगः महाक्रतुः महायज्वा महायज्ञो महाहविः. కొద్దిసేపు అలా కూర్చొని బయలుదేరదాం. కూర్చోండి.
ఇప్పుడు మీ టెన్షన్ తగ్గిందా మాధవి గారు? నిజం నీలాంబరి గారు, గుండెల్లో నుంచి పెద్ద భారం దిగింది. ఆ జ్యోతి నా కొడుకు జీవితంలోంచి దూరం అయినట్టే. ఇక రాజీవ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఏదేమైనా చాలా థ్యాంక్స్ మాధవి గారు. అదేంటండి, మీరు నాకింత సపోర్ట్ చేసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి గాని మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? లేదు మాధవి గారు, బ్రహ్మముడి నాటకం నేను ఆడించానని జ్యోతి నా మీద నింద వేసింది. ఓ దశలో రాజీవ్ కూడా ఆ మాటలు నమ్మి నన్ను అనుమానించాడు. కానీ మీరు మాత్రం నేను ఆ పని చేయలేదు అని నన్ను నమ్మారు. అందుకే థ్యాంక్స్. భలేవారే నీలాంబరి గారు, మొదటి నుంచి మీరు నాకు సపోర్ట్గా ఉంటూ నాకు సలహాలు ఇస్తూనే ఉన్నారు. మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటాను? రాజీవ్, జరిగిందంతా మర్చిపో. ఒక పీడకల అనుకో. నీ మైండ్ని ఫ్రెష్గా ఉంచుకో. నీకే సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు, సరేనా? శ్రావ్య, కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలే. భగవంతుడా, జ్యోతికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు. తన ఇంటికి తిరిగొచ్చేలా చూడు. శారదా, కాఫీ తాగుదూరా. తెల్లారింది. అక్కడ హాస్పిటల్లో రాజీవ్కి ఎలా ఉందో తెలీదు. నాకేమనిపిస్తుందంటే శారదా, శ్రావ్య వాళ్ల కళ్ళు గప్పి జ్యోతి హాస్పిటల్లోనే ఏ పక్కనో ఉందనిపిస్తోంది. అలా ఉంటే ప్రాబ్లం లేదు జల్జక్క. కానీ నీలాంబరి కుట్ర పన్ని జ్యోతినేమైనా చేసిందేమోనని. బహుశా అలా ఏం అయి ఉండదు. ఫోన్ చెయ్యి. ఇందాకే చేశాను, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒకవేళ రమణమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటావా? వాళ్ళు ఊళ్ళో లేరు కదక్క. మరిప్పుడేం చేద్దాం? ఇద్దరం చెరోవైపు వెతుకుదాం. చెరోవైపు ఎందుకు, కలిసే వెతుకుదాం. పద పద పద. బయలుదేరతామా మాధవి గారు? సరేనండి. శ్రావ్య, రాజీవ్ని తీసుకొని పదమ్మా. మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడే వెళ్ళిపోతాను అత్తయ్య గారు. దొరబాబు, నీ పేరు మీద అర్చన చేయించాను. ప్రసాదం తీసుకోండి.